నెల్లూరు నగరపాలక సంస్థ వార్షిక క్రీడోత్సవాలు 2026 పోటీల విజేతలకు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో శనివారం బహుమతి ప్రదానం కార్యక్రమంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు హాజరై విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో జనవరి నెల 28, 29 తేదీలలో 2 రోజుల పాటు స్వర్ణ సచివాలయ కార్యదర్శులకు సింహపురి గ్రామ వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు వివిధ విభాగాలలో క్రీడా పోటీలను నిర్వహించారని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ స్వర్ణ సచివాలయ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం జేఏసీ చేపట్టిన క్రీడా పోటీలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని జేఏసీ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సింహపురి జేఏసీ సభ్యులతో నిర్వహిస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక క్రీడలు, ఆర్గనైజర్స్ సింహపురి జేఏసీ మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకులు మురళీకృష్ణ, శశికిరణ్, భానుప్రకాష్, షాహీనా, విజయలక్ష్మి, మోజస్, హరికృష్ణ, రాజేష్, దారా సురేష్ బాబు, విరోషా గాంధీ, సంధ్య, ఝాన్సీ, ఫయాజ్ అహ్మద్, తోట సుమన్, వార్డు సచివాలయ అన్ని విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఎం రాధిక గారు సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ 400 మీటర్స్ రిలేలో హరిబాబు శానిటేషన్ థర్డ్ ప్లేస్ 400 మీటర్స్ రన్నింగ్ రేస్. Taran Kali 400 meters running race with the medal and take the memento from the Deputy Commissioner. అలాగే 400 meters running race first and sports తర్వాత స్పోర్ట్స్ సెక్షన్ లో 11 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశాను ఆఫీస్ లో. అప్పుడు అనుకుంటున్నా ఫస్ట్ లెవెల్లో ఏదో స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అని అనుకున్నాము. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా
24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకుని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.